విషయంలో కొన్నిసార్లు కొందరు హీరోయిన్లు తీసుకునే డెసిషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్ కూడా ఇదే చేసింది. పెళ్లి తర్వాత ఇప్పటి వరకు తెలుగు సినిమాలు సైన్ చేయలేదు ఈమె. దిల్ రాజు బ్యానర్ లో బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమా చేయబోతుంది అనే టాక్ వినిపిస్తుంది, కానీ దాని మీద ఇప్పటి వరకు అధికారిక సమాచారం అయితే రాలేదు. మరొక వైపు అదే బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్దన్ అనే సినిమా కూడా కీర్తి సురేష్ సైన్ చేసిందంటున్నారు. దీనిపై కూడా నో కన్ఫర్మేషన్. మలయాళంలో మాత్రం తన ఫ్రెండ్ టీవీలో థామస్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాను ఒప్పుకుంది కీర్తి. పెళ్లి తర్వాత ఈమె సైన్ చేసిన ఒకే ఒక ప్రాజెక్ట్ ఇది. హిందీ నుంచి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు ఏది ఓకే చేయలేదు. అసలు పెళ్లి తర్వాత సినిమాలు చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో కూడా ఉంది కీర్తి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ మాత్రం చేస్తుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నట్లు కనిపిస్తుంది కీర్తి సురేష్. వీలైనంత త్వరగా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది ఈమె. దానికోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చాలా సైలెంట్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఏమి చేస్తున్నా ఒక సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సుహాస్ హీరోగా నటిస్తున్న ఉప్పు కప్పు రంబు సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తుంది. నిజానికి ఇది ఇప్పుడు ఒప్పుకున్న సినిమా కాదు, ఆమె పెళ్లికి ముందు సైన్ చేసిన ప్రాజెక్ట్. పైగా ఇది థియేటర్ కోసం చేసిన సినిమా కూడా కాదు. జూలై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది ఉప్పు కప్పు రంబు సినిమా. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ అంతే సైలెంట్ గా జూలై 4న విడుదల కాబోతుంది అంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇది చూసిన తర్వాత కీర్తి సురేష్ అభిమానులు షాక్ అవుతున్నారు. సుహాస్ హీరోగా కీర్తి ఎప్పుడు సినిమా చేసింది? పైగా ఆమె రేంజ్ ఏంటి? సుహాస్ మార్కెట్ ఎంత? ఆయనతో కీర్తి సినిమా చేయడం ఏంటి అంటూ వాళ్ళు షాక్ అవుతున్నారు. కానీ కీర్తి సురేష్ మాత్రం కథ నచ్చితే తనకంటే ఇమేజ్ పరంగా ఎంత తక్కువగా ఉన్న హీరోలతో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. గతంలో బోళాశంకర్ సినిమాలో అక్కినేని మేనలుడు సుశాంత్తో నటించింది ఈమె. అలాగే మిస్ ఇండియా సినిమాలో నవీన్ చంద్రతో జోడీ కట్టింది. ఇప్పుడు సుహాస్ హీరోగా ఓటీటీ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న సుహాస్ ఆ తర్వాత ప్రసన్నవదనం, జనకైతే గనక సినిమాలతో పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఈయన కెరియర్ కూడా ఉప్పు కప్పు రంబు కీలకంగా మారింది. మొత్తానికి కీర్తి సురేష్ సుహాస్ జోడీ ఎలా ఉండబోతుందో చూడాలిక.